నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భీమవరం మండలం సమస్యలను భీమవరం ఎమ్మెల్యే పులపర్తికి వివరించిన గ్రామ ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ విజయాలకు వస్తున్న విశేష స్పందన. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో ఇంటింటా పర్యటించి వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకులో ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి నాయకులను ఎన్నుకున్న ఎస్కేఎస్డి జూనియర్ కళాశాల విద్యార్థులు, అభినందించిన ఉపాధ్యాయులు. భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పెంటపాడు మండలం అలంపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. యువత ఉపాధి అవకాశాలకు భరోసా కల్పించాలి. నిడదవోలులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగిస్తున్న అభివృద్ధి రావులపాలెం మండలంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకన్నను భారీగా దర్శించి మొక్కులు తీర్చుకున్న భక్తులు, కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బంద్ను పాటించిన గిరిజన ప్రజలు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన యలమంచిలిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంగర రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు ఉన్నమట్ల కపర్ధీలు పాల్గొన్నారు. రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం, దగ్గర 7-8 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం, టీచర్ల పోస్టుల కోసం ఆ నిరుద్యోగులు ఎంతో శ్రమించి, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం పర్టికులర్గా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరొక పక్కన రాత్రి బౌళ్ళు కూడా కష్టపడి శ్రమించి వాళ్ళు కోచింగ్లు తీసుకుని మెరిట్ మీద ఉద్యోగాలు వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితిలో ఉంటే, ఏ స్కూల్లో ఉన్నటువంటి ఏ టీచర్ని అడగండి, మీకు పోస్ట్ ఎవరి కాలంలో వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నేను టీచర్ని అయ్యానని 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి టీచర్ వృత్తి దగ్గర నుంచి నిన్నగాక మొన్న 25 సంవత్సరాల వయసులో టీచర్ పోస్ట్ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే 2 లక్షల టీచర్ల ఉద్యోగాలను డిఎస్సి ద్వారా భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి అంటేనే చంద్రబాబు. అంచేత ఇటువంటి పని చేసేటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ రకంగా నిరుద్యోగులకి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం కొమరాడ, ఆనాకోడేరు, ఈలంపూడి గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యల గురించి ఆయనకి వివరించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంజాల స్వామినాయుడు, వి పల్లాలరాజు, ఎర్రంశెట్టి కృష్ణ, రత్నాల రాజా, ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం వరిగేడు గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధికార తెలుగుదేశం పార్టీలు శనివారం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో చేరి పచ్చకండువాను కప్పుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా ప్రచారం చేస్తూ పర్యటించారు. అనంతరం ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా వరిగేడు మండపాక రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేశారు. మండలం వరిగేడు గ్రామంలో
పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దీర్ఘకాలికంగా గతంలో 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరిగేడు ఎర్నెలగుంట మండపాక రోడ్డు ఏదైతే అప్పుడు నిర్మించామో 2016లో మరలా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క రోడ్డు కూడా ఈ గ్రామంలో నిర్మాణం చేయలేదు. ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో దీనిని 65 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వరిగేడు రైతాంగానికి ఉపయోగపడే విధంగా వరిగేడు కొండైపాలెం ఏదైతే పొంత రోడ్డు ఉందో దాదాపు వరిగేడు గ్రామానికి సంబంధించి 500 ఎకరాలు సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉండేటటువంటి పొంత రోడ్డును కూడా 35 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరిగేడు గ్రామంలో దాదాపు 1,60 లక్షల రూపాయల పనులు అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఇలాగ గోకులం కానీ ఇటువంటివన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దాసం ప్రసాద్, మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యనారాయణ, పార్టీ నాయకులు పూలిశెట్టి చందు, డీసీసీ చైర్మన్ నల్లూరి సురేష్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, అలాగే స్థానిక సంస్థలు ఏ మూల జరిగినా ఓటర్లను అనేక రకాలుగా ప్రభావితం చేసి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా చేపడుతున్న ఎన్నికలకు భిన్నంగా తణుకు ఎస్కేఎస్టీ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రియులను ఆనందపరిచే విధంగా పారదర్శకంగా ముగిశాయి. ఇంటర్మీడియట్, వొకేషనల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల్లో 1045 మంది ఓటర్లకు గాను 784 మంది విద్యార్థులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో 4 ప్యానల్స్గా నిలబడగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా రెండో ప్యానల్ 94 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. వీరిలో చైర్పర్సన్గా సెకండ్ బైపీసీ విద్యార్థి ఎస్ మోనశ్రీ, వైస్ చైర్పర్సన్గా ఫస్ట్ సిఈసి స్టూడెంట్ బి మహి, కార్యదర్శిగా సెకండ్ ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థి ఏ సుమతి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ఫస్ట్ ఏ&టి విద్యార్థి బి భువనలక్ష్మి చంద్రిక, కల్చరల్ సెక్రటరీగా సెకండ్ ఎంపీసీ విద్యార్థి కె స్వాతి సత్యశ్రీ, జనరల్ కెప్టెన్గా ఫస్ట్ ఎంఈసీ స్టూడెంట్ టి పౌర్ణమిలు ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు ప్రకటించారు. గెలిచిన విజేతలకు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్కేఎస్డి మహిళా కళాశాల జూనియర్ కాలేజీలో ఈరోజు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్ లెవెల్లోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి, సో డైలీ యాక్టివిటీస్లో స్టాఫ్, ప్రిన్సిపల్తో పాటు ఒక టీము మోటివేట్ చేయడానికి సో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తాం. సో అలాగే ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఇయర్ మనకి 4 ప్యానెల్స్ని కంటెస్ట్ చేశారండి. ప్యానెల్ నెంబర్ 1, 2, 3, 4 అని 4 ప్యానెల్స్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందులో చైర్పర్సన్, సెక్రటరీ, వైస్ చైర్పర్సన్, అలాగే కల్చరల్ సెక్రటరీ, జనరల్ కెప్టెన్ అనే ఈ విభాగాల్లో ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో ఎలక్షన్ కంప్లీట్ అయిపోయాక కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అలాగే స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ఈరోజు పార్టిసిపేట్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.
తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న గోవిందమాంబ కామాక్షి అమ్మవార్లకు ఆషాఢమాసం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సారెలను పంపిణీ చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సొంచాన లక్ష్మణరావు, అధ్యక్షులు నగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, కోశాధికారి గురజాపు శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలి స్వర్ణకార వృత్తి సంఘం నాయకులు పాల్గొన్నారు. తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో తాడేపల్లిగూడెనికి చెందిన హరే కృష్ణ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హరినామ సంకీర్తన, ప్రవచనం, జప, మెడిటేషన్, మహాభిషేకం, మహాహారతి లాంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మురళీనాథ్ శ్యామ్ దాస్ ప్రభుజీ పాల్గొన్నారు. ఎక్కడో రష్యాలో ఉద్యోగం చేస్తున్న తణుకు ప్రాంత వాసి సిర్రా జానకిరామ్ అదే దేశానికి చెందిన సహ ఉద్యోగి లెవెదేవ అనే అమ్మాయిని ప్రేమించి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం తణుకు వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 10 గంటలకు వివాహం చేసుకున్నారు. ఒకప్పుడు రాష్ట్రేతర అబ్బాయినో అమ్మాయినో పెళ్లి చేసుకుంటే ప్రత్యేకంగా చూసేవారు. మారిన నేటి కాలంలో వేరే దేశమే కాకుండా ఇతర ఖండాలకు విస్తరించి ప్రేమ జంటలు ఒకటవుతున్నాయి. ఈ విదేశీ వివాహ మహోత్సవానికి ఉభయుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం దయచేసి అందరూ చేతులు వచ్చాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.